14 సంబంధించిన ఎవరైతే కుటుంబ నాయకులు వైసీపీ వాళ్ళని వేధిస్తున్నారో, ప్రజల్ని వేధిస్తున్నారో, ఈ పేర్లన్నీ కూడా డిజిటల్ బుక్ లో నమోదవుతాయి. రేపొద్దున మా అధికారం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తిని కోర్టు ముందు తీసుకొస్తా అంటున్నారు. సప్త సముద్రాలు అవుతున్నా బయట వస్తా ఉంటారు. అవి వచ్చినప్పుడు చచ్చినప్పుడు కదా, చచ్చినప్పుడు ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. వచ్చే అవకాశం ఉందంటారా? నేను అనేది రాదు. ఎందుకంటే ఓటేసేవాడు, రైతు ఓటేస్తున్నాడు అనుకోండి, ఆయన పెట్టిన ఇబ్బంది గుర్తు వస్తుంది. టీచర్ ఓటేస్తున్నాడు అనుకోండి, ఆయన పెట్టినటువంటి ఆ నీడ వెంటాడుతుంది. ప్రతి ఒక్కళ్ళని ఆ నీడ వెంటాడుతుంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇక అధికారంలోకి రాడండి. ఆయన జైలుకు పోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. నన్ను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అంటున్నాడు కదా. ఇప్పుడు సిఐడితో పాటు, సిట్టుతో పాటు ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత ఇవాళ ఈ మద్యం కేసు చాలా, ఈ మద్యం కేసు అనేది ఇదంతా క్రియేట్ చేసినటువంటి ఆధారాలు లేనటువంటి కేసు. ఇది వైసీపీలో ఎవరైతే పార్టీకి వెన్నుదండుగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తాను అనేది జగన్ చెప్తారు. మీరు మందు తాగుతారా? లేదండి, నేను కూడా తాగను. నేను కావాలని చెప్పాను. విజయవాడలోనే వాళ్ళు నిర్వహించేటటువంటి మద్యం షాప్కి వెళ్ళి ఒక క్వార్టర్ బాటిల్ తీసుకున్నాం మెక్డౌల్. తీసుకున్న తర్వాత దాని రేట్ అడిగింది. అది ఎంత రేటు నాకు గుర్తులేదు, నేను కూడా తాగను. కావాలని తెలియదు. ఫోన్ పే చేస్తానండి అంటే నో 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 ఫోన్ పే ఇస్ నాట్ యాక్సెప్టెడ్. అందరూ అంటే నేనే అసలు ఏం జరుగుతుందో చూడాలని చెప్పి క్యాష్ మాత్రం యాక్సెప్ట్ చేస్తామండి. ఇక్కడైనా మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడైనా సరే ప్రభుత్వ షాపులు అన్నిట్లో కూడా క్యాషే ఇవ్వాలి. ఎందుకని? దీంట్లో ఉన్న మతలు పెట్టి చెప్పు. నాకు అసలు ఇంతవరకు దానికి సమాధానం ఎవరు చెప్పాల. దీనికి ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ వైసీపీ నాయకుడు కూడా దీని యొక్క అంతరార్థం ఇంతవరకు చెప్పలా. అంటే వైసీపీ దీన్ని ఇంకో రకంగా చెప్తుంది. ఏమని? ఈ క్యాష్ అవుట్, ఈ షాపులు నడిపించేదంతా గవర్నమెంటే కదా, గవర్నమెంట్ నడిపించేటప్పుడు ఎలా అవినీతి జరుగుద్ది అనేది వైసీపీ వాదన. అవినీతి జరగకపోతే నువ్వు డిజిటల్లో లెక్క ఉంటుందయా? డిజిటల్లో ఎంత అమ్మేది క్లియర్ గా ఉంటుంది. మీ జేబులోకి ఎంత పోతుందో, ప్రభుత్వానికి ఎంత కడుతున్నావు ఎంత తెలుసుద్ది. పైపెచ్చు నువ్వు అమ్మినటువంటి బ్రాండ్లు ఏంటి, ఆ పేర్లేంటి, భూమ్ భూమా, నీకు అర్థం తెలుసా? భూమ్ భూమ్ అంటే ఈ పేర్లకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు అసెంబ్లీలో ఒక డిస్ప్లే చేసి మరి చూపించారు. ఈ కంపెనీ ఈ టైం వచ్చింది, ఈ కంపెనీ ట్రాష్. అవన్నీ ట్రాష్. నాకు తెలిసి నేనున్నాను కదా 6 సంవత్సరాలు, ఎప్పుడు ఈ పేర్లు వెళ్ళా. నేను వెళ్ళలేదే, ఎవరు విమర్శించలేదే ఆ పేర్ల మీద. థాయిలాండ్ లో వాడతారు ఈ పదాన్ని, భూమ్ భూమ్ అని చెప్పినట్టు. దరిద్రమైనటువంటి పదం, ప్రెసిడెన్షియల్ మెడల్ అంట. ఏంటంటే పేర్లు తర్వాత బ్రాండ్లు. ఎంతమంది చనిపోయినారు జంగారెడ్డిగూడెంలో ఒక రోజు 23 మంది చచ్చిపోయినారు. ఎంతమంది లివర్లు పోయినాయి, ఎంతమంది కిడ్నీలు పోయినాయి, ఎంతమందికి ప్రోస్టేట్ పోయింది, ఎంతమంది ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి. ఇది పాపం కదా? ఈ పాపం ఊకపోద్దా? ఈ ఉసురు ఊకపోద్దా? నీ డబ్బుల కోసం నువ్వు ఇంతమందిని అన్యాయం చేస్తావా? నీ సొంత బ్రాండ్లు పెట్టుకుంటావా? డిస్టిలరీస్ కి వాళ్ళని లోపరుచుకొని నీ డిస్టిలరీస్ పెట్టుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి అన్ని బ్రాండ్లు ఒకే సారా ఉంటుందంట. పేర్లు సీసా ఒకటే, సీసా మారుతుంది కానీ లేబుల్స్ మారుతాయి కానీ లోపల మాత్రం సారం ఒకటే. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపిస్తే ఇది చాలా ప్రమాదకరమైంది, ఈ సారా తగ్గితే లివర్లు అన్ని పోతాయని చెప్పని డాక్టర్లే చెప్పారు, ఫోరెన్సిక్ నిపుణులే చెప్పారు. కాబట్టి ఈ కేసులో ఇది పెద్ద కేసు, 3500 అంటున్నారు. కానీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అని జైల్లో ఉంచారో, కవిత 100 కోట్లు చేశారని చెప్పి జైల్లో ఉంచారో, ఇది అన్నిటికంటే పెద్ద స్కామ్. ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ అరెస్ట్ అవుతారంటారు? అరెస్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని చెప్పానంటే ఎవరు? ఆయన లేకుండా ఇంకా వేరే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక వ్యసనం ఉంది. డబ్బు చూడకపోతే బతకలేడు, డబ్బు చూడాలి డైలీ. ఇంకొకటి తిట్టపోతే బతకలేడు. ఆయనకి విపరీతమైనటువంటి ఒత్తిడి, విపరీతమైన కోపం, విపరీతమైన అసూయ. అన్నిటికంటే బాగా అసూయ ఎక్కువ ఉందండి. చంద్రబాబు నాయుడు అంటే అమరావతి ఎవరు ప్రారంభించారు? చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పోలవరం ఎవరు ప్రారంభించారు? చంద్రబాబు నాయుడు. కాబట్టి పోలవరాన్ని నాశనం చేయాలని చెప్పని కేసీఆర్ చెప్పాడు, నాశనం చేశాడు. అమరావతి నాశనం చేయాలని చెప్పని కేసీఆర్ నాశనం ఇచ్చాడు. నేను ఇది చేసినందుకు నాకు ఎంత ఇస్తామని చెప్పండి 1500 కోట్లు పంపించాడు. దీనికి ఆధారం ఉన్నాయండి? మీరు చెప్పిన దానికి ఆధారం లేకపోతే ఎందుకు చేశాడు? అంటే పోలవరం నాశనం చేసిన పోలవరం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం కదా. అదే నేను అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన. ఆంధ్రప్రదేశ్ పోలవరం నాశనం ఇప్పుడు ఇద్దరు ఒకటేనంటున్నా. చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదని చెప్పని కేసీఆర్ కోరుకుంటున్నాడు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడా వెళ్ళలేదా? సాధారణంగా స్వాగతించారా లేదా? అక్కడ బిర్యానీ తిన్నాడా లేదా? ఎందుకు చెప్పండి? ఏంటి బంధం ఏంటి? అంటే ఒక మనిషి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం అనేది తిండి విషయం. ఎందుకు పోవాలా? ఎందుకు పోయాడు? ఏంటంత ప్రేమ?
నీకు ఉన్నటువంటి ప్రేమ అంటే ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య స్నేహభావం ఉండకూడదు అంటారా? ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కలిస్తే తప్పే ఉంటారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములా ఉంటామని చెప్పి పదే పదే ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాట అది. నేననేది 3,500 crores వీళ్ళు లంచాలు తీసుకున్నారని చెప్పానంట. మీరు చూసారా? నేను చూశానా? చూడలా. ఎవరు చూశారు? సిట్టోళ్ళు చూశారు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకని వీళ్ళు చేస్తున్నారు? నేను కూడా చాలా డిబేట్లో మాట్లాడా. ఇతను కావాలని చెప్పని అసలు మేడారం ప్రాజెక్ట్ ఉందే, అవును, ఏది తెలంగాణ మేడారం ప్రాజెక్ట్ ఉంది కదా, అవును, ఆ ప్రాజెక్ట్ లో అయ్యగారు 80,000 కోట్లు ఎంతో తిన్నాడంట కేసీఆర్. ఎవడన్నా నీళ్లు నీటి పళ్ళ మెరుగు అని ఏదో అంటారు కదా, ఇట్టపోతాయా నీళ్లు? ఇట్టపోతాయా? ఇలా పోతాయి, ఇలా పోతాయి. ఈయన ఇలా పోవాలని చెప్పని అనుకున్నాడు. ఇంకో ప్రాజెక్టు మన రాష్ట్రానికి అక్కడి నుంచే నీళ్లు తీసుకురావాలని చెప్పని, ఇద్దరు డబ్బులు దొబ్బేయాలని చెప్పని ఒక ప్రాజెక్టు రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తాడంట ఆయన. ఏది అక్కడి నుంచి. అది కూడా ఇదే, ఇది కాదు, ఇది అంటే దురదృష్టవశాత్తు ఇతను ఓడిపోయారు, అతను ఓడిపోయారు, కానీ లేకపోతే ఇద్దరు తోడు దొంగల్లాగా డబ్బు విపరీతంగా ఇంకా డబ్బులు అసలే 10 లక్షల కోట్లు ఎంతో సంపాదించాడంట, ఇంకొక 10 లక్షల కోట్లు సంపాదించేవారు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ. అందుకని నేను ఉన్నది చెప్తా, లేదు చెప్పడం నాకైతే అలవాటు లేదు. ఎందుకని మనం ఆలోచించాలా, ఏ రాజకీయ నాయకుడు ఎలాంటి వాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నాకు ఆయన మీద ఏం ప్రేమ లేదే. మా పెదనాన్న కాదు, మా బాబాయ్ కాదు, నాకు చుట్టం కాదు, నాకు కూడా ఏం చేయలే ఆయన. ఏం చేశాడు చెప్పండి? నాకేం చేశాడు ఆయన? నేను ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీని పెట్టడంలో, గెలిపించడంలో నా పాత్రే ఉంది. నేనే గెలిపించాను, ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను. మొన్న రాయం ప్రసాద్ గారి గెలుపులో కూడా నేను కృషి చేశాను, నా బృందం కృషి చేసింది. అంటే నేనేం చెప్తున్నాను, పార్టీకి పని చేయటం నా పని, కానీ ఏ పదవి ఇచ్చారు అనేది నేను చూడను. నేను 2019, 2024 మధ్య కనీసం ఒక 500 డిబేట్లు చేసి ఉంటా. అది ఏబిఎన్ కానీ, 5 కానీ, లేకపోతే ఏ డిబేట్, ఏ టీవీలో అందరూ నన్ను హెచ్చరించేవాళ్ళు, నీ తాట తీస్తాడు వాడు, ఏమన్నా చేసుకొని నాకు అతను ఉండటానికి వీల్లేదు. అంత కష్టపడినటువంటి రామకృష్ణ గారికి రోజున పార్టీ గుర్తించింది. ఎందుకు గుర్తించలేదు నాకు తెలియదు, అది మీరే అడగండి పోయి. గత 5 పాటు అంత అదే ఫస్ట్ లో మీ ఇంటర్వ్యూ అదే చెప్తాను. నేను ఉద్యమం చేసి కూటమి ప్రభుత్వం అధికారం రావాలని చెప్పి మీ స్థాయిలో మీరు ఉద్యమం చేశారు. నేను అనేది పార్టీకి అంత కష్టపడ్డారు. మీరు వెళ్ళి లోకేష్ బాబు గారు కష్టపడిన ప్రతి వ్యక్తికి గుర్తిస్తుంది పార్టీ అనేది లోకేష్ బాబు తెలియదు. నేనైతే నేను నాకు మామూలుగా మాట్లాడతా గానీ పొద్దస్తమానం కలిసి ఫోటోలు తీసుకొని నాకు ఆ లొంగి అది ఐ డోంట్ లైక్ ఇట్. పదవి ఉన్నా లేకపోయినా పని చేయటం నా పని చేసుకుంటూ పోతా. ఇది వివేకానందుడి సూత్రమే నా పని. ఫలితం గురించి ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ పో అని చెప్పని అన్నాడు ఆయన. ఆయన సూత్రాన్ని నేను పాటిస్తాను.